हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। మొదలు పెట్టమంటారా? మీరు సోమవారం నుంచి చేతురు కానండి. స్క్రీన్ షేర్ చేస్తారండి. నన్ను చేస్తారండి. ఇప్పుడు నన్ను చదవమన్నారా? ఆవిడ నన్ను అర్థం లేదు. ఇప్పుడు వరగురు కన్నా ప్రార్థన ఉందా అమ్మ తులసి గారు?
ఉందండి. సోమవారం నుంచి చేద్దరు గానండి. అన్నపూర్ణ గారు వారు ప్రార్థన చేసేసారు కదా. ఓకే. ఓకే. నమస్తే సహస్రగం హేతయోన్యమస్మన్నిరపంతుతాః హరి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుజ్ఞాన దీపము. ఒక్క నిమిషం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురువే నమః. కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం. గురుగీత బోధ ప్రారంభం. వసంత పంచమి నాడు సకల చరాచర జగత్తుకి జ్ఞానప్రదాత అయినటువంటి, జ్ఞానశక్తికి అధిష్టాత్రి అయినటువంటి సరస్వతీదేవి ప్రాదుర్భవించినటువంటి సందర్భంగా గుప్త నవరాత్రులలో భాగంగా ఈ గురు గీతా బోధ ప్రారంభం చేయడం జరుగుతుంది. సకల జీవరాశి యొక్క వికాసం వాగ్ విలాసం, బుద్ధి విలాసం, జ్ఞాన విలాసం అని పెద్దలు దర్శించి చెప్పారు. జీవధర్మాలు వికాసం ఎలా పొందినయి అని 84 లక్షల జీవరాశులన్నింటినీ గమనించారు. ఒక్కొక్క విజ్ఞాన శాస్త్రం ఒక్కొక్క రకాలుగా వాటిని నిర్వచించినప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే ఈ 84 లక్షల జీవరాశులలో అసలు శబ్దమే చేయలేనటువంటి జీవులు కొన్ని, ఏవో కొన్ని శబ్దాలు కొన్ని సందర్భాలలో మాత్రమే ధ్వనుల రూపంలో చేయగలిగేటటువంటి జీవులు కొన్ని. ఆ ధ్వనులు వాటి వాటి భావ వికారాలకు సందర్భంగా ధ్వని చేసేటటువంటి స్థాయిని పొందినవి కొన్ని. ఆ ధ్వనులు క్రమానుగతమై శబ్దానుగతమైనటువంటి వికాసం పొందినవి కొన్ని. ఏ భావానికి అనుగుణంగా ఆ రకమైన శబ్దాన్ని, ఆ రకమైనటువంటి విన్యాసాన్ని, ఆ రకమైనటువంటి విస్తృతిని సాధించగలిగే మానవోపాధి వ్యక్తమవ్వడం. ఇలా భగవద్విభూతిలో వాగ్విభూతి, వాగ్వైభవం, వాగ్విలాసం, వాగ్విస్తృతి, ఈ సృష్టి ఇలా ఏర్పడింది. ఈ దృష్టితో చూడాలట. ఒక మనిషి పురోగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ మనిషి యొక్క వాగ్వైభవం ఎలా ఉంది, ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎలా నిర్ణయంగా ఉంటున్నాడు, ఎలా సహజంగా ఉంటున్నాడు. ఆ వాక్ అనేది వాగ్భూషణం భూషణం. మానవుడికి ఆభరణాలు వేరే అవసరం లేదట.
కోహినూరు వజ్రం పెట్టుకున్నా కూడా సరి అయిన వాక్కు గనక లేకపోతే అది వృధానే. కాబట్టి వాగ్భూషణం భూషణం. మానవ వికాస క్రమంలో వాగ్దేవత అనుగ్రహం ఎంతో ఉంది. ఇక ఇది ప్రథమ వికాసం. రెండవ వికాసం బుద్ధి వికాసం. సకల జీవరాశులలో కూడా బుద్ధిని నేనే అన్నాడు పరమాత్మ. ఒక ఆయన అద్భుతంగా పాడగలడు. ఆ పాడగలగడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనం ధీమహి అంటుంటాం. అనేక మంత్రాలలో ఈ ధీమహి అనేటటువంటి శబ్దం వస్తుంది. ఆ ధీశక్తి నేనే అన్నాడు పరమాత్మ. అమీబా ఒక సెకండ్లో 1,000,000 అవుతుంది. అవ్వడానికి కావలసినటువంటి ధీశక్తి నేనే. తల్లి గర్భంలో సంయుక్త బీజాణువు శిశువు రూపాన్ని దాల్చాలి అంటే ధీశక్తి పనిచేయాలి. ఆ ధీశక్తి నేనే అన్నాడు. జర్జరీభూతమైనటువంటి దేహాన్ని విడవాలి అంటే ధీశక్తి నేనే. మరొక దేహాన్ని పొందాలన్నా ఆ ధీశక్తి నేనే. ఈ ధీశక్తి గనక అంటే బుద్ధి బలం గనక లేకపోయినట్లయితే మానవ జీవితం వృధా అయిపోతుంది. ఇది రెండవ స్థాయి వికాసం. ఇక మూడవ స్థాయి వికాసం జ్ఞానబలం. ఎందుకు బలం అంటున్నారండి వీటిని? వాక్శక్తి, ధీశక్తి, జ్ఞానశక్తి. వ్యక్తి ఒక మాట మాట్లాడాడంటే వాక్శుద్ధి కలిగినటువంటి వాడు అది వాక్సిద్ధిగా మారిపోతుంది. అది అమలైపోతుంది. అది నిర్ణయం అయిపోతుంది. అనుభవానికి వచ్చేస్తుంది. అంత బలం ఉంటుంది వాక్శక్తిలో. మానవుడు ఒక్కడే మాట్లాడగలడు. కానీ మానవుడికొక్కడికే లభించినటువంటి ఈ ఐశ్వర్యం, మానవుడు నిజానికి ఐశ్వర్యం అనే అనేక అంశాల గురించి చెప్పుకుంటూ ఉంటాడు. కానీ అవేవి ఐశ్వర్యం కాదట. అవి నీ సొత్తు కాదయ్యా. నీ సహజమైన ఐశ్వర్యం నీ వాగ్విభూతి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నీలో వాక్ రూపంలో అర్ధ రూపంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారట. అంతేగాని ఎక్కడో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు వాగర్ధాల వలె ఉన్నారనే ద్వైతార్థం చెప్పుకోకూడదు. ప్రతి మానవుడిలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా? వాగ్రూపంలో ఉన్నారు, భావరూపంలో ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇది. దేవుడు ఎక్కడో ఉన్నాడని భావించకూడదు. మానవోపాధిలో దైవం వ్యక్తీకరించబడింది. సాక్షాత్తు పరమాత్మ నీలో వాగ్రూపంలో, భావరూపంలో ఉన్నాడు. కాబట్టి వాక్శుద్ధిని పొందాలి, భావశుద్ధిని పొందాలి. జిలేళముడమంటూ భావశుద్ధియే సిద్ధి, భావశుద్ధియే ముక్తి అని కూడా నిర్వచించారు. మరి వాక్శుద్ధి, భావశుద్ధి ఈ రెండింటినీ సాధించటానికే సాధనలన్నీ కూడా. జ్ఞానానికి అధికారిత్వాన్ని ఇస్తాయి వాక్శుద్ధి, భావశుద్ధి. ఒక్క అపశబ్దం లేకుండా, ఒక్క ఆభాస లేకుండా, ఒక్క భ్రాంతి లేకుండా, ఏ రకమైనటువంటి విలంబనం, విక్షేపం లేకుండా ఉన్నటువంటి విస్తృతి, మానవ జీవితం అంతా వ్యాపించినటువంటి విస్తృతి. ఎప్పుడో
మొదటి సంవత్సరంలోనే ప్రారంభమైనటువంటి వాగ్వైభవం 100వ సంవత్సరం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని దీవించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మానవోపాధి. 84 లక్షల జీవరాశులలో దీవించగలిగే శక్తి ఉన్నటువంటి, ఆశీర్వదించగలిగే శక్తి ఉన్న జీవి లేదు. ఆశీర్వచనం అంటే ఆశీర్వదిస్తే అవ్వాలి. యోగిరామ్ జల్లూరి బలరామకృష్ణయ్య గారు చెప్పింది మాటగా అయ్యింది మాట. అదిటా గురువు అంటే. ఏమంటే గురువు గారిని ఎట్టా వెతకమంటారు? ఎవరు మాట చెబితే అయిపోతుందో అతడే గురువు. ఈ అయిపోవడం 4 స్థాయిల్లో ఉంటుంది. వాగ్వైభవం, వాగ్విభూతి. విస్తృతంగా ఉన్నటువంటి పండితులు, శాస్త్రజ్ఞులు, కవులు, కళాకారులు ఎంతో ఉంటారు. వీళ్ళకి సంగీత సాహిత్య సరస్వతుల యొక్క అనుగ్రహం ఉంటుంది. వారి జీవనం ఈ వాగర్ధముల మధ్య జరిగిపోతూ ఉంటుంది. వీరిలో కూడా ధీ వికాసం ఉంటుంది, బుద్ధి వికాసం ఉంటుంది. కానీ జ్ఞానశక్తిగా మారదు. అదేమిటండి? జ్ఞానం అంటే తత్వజ్ఞానం ఒక్కటే జ్ఞానం అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మిగిలిందంతా అవసరార్థం. ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లాలు ఆ ఇంటిని తీర్చిదిద్దిన విధానం, తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం, తనను తాను వ్యక్తీకరించుకునే విధానం, ఆ వ్యక్తీకరణ వాగ్విభూతిగాను, ధీశక్తిగాను, జ్ఞానశక్తిగాను వ్యక్తీకరించబడుతుంది. సకల చరాచర సృష్టిలో అవ్యక్తం వ్యక్తమయ్యేది వాక్కు, బుద్ధి, జ్ఞానం ద్వారా. అటువంటి మంత్రిణీ స్వరూపం ఒక మనిషి ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వాలి, ఈ మూడింటి ద్వారానే ఇస్తాడు. గురువు శిష్యుడికి సహాయం చేయాలి, వాక్ ద్వారా చేస్తాడు. ధీశక్తి బుద్ధి ద్వారా చేస్తాడు, జ్ఞానశక్తి ద్వారా చేస్తాడు. ఈ మూడు ఎవరికైతే స్వాధీనమై ఉంటాయో వాళ్ళు గురు పదానికి అర్హులు, గురు పదానికి అర్హులు. గురుగీత అనటంలోనే చాలా రహస్యం ఉంది. ఇందులో గిర్వాణత్రయం, దాన్ని స్వల్పాక్షరిగా చెబితే గీత. అంటే ఏమిటంటే గీర్వాణము అంటే పాండిత్యం, గీర్వాణత్రయం అట. అంటే వాక్కులోనూ పండితుడే, ధీశక్తిలోనూ పండితుడే, జ్ఞానశక్తిలోనూ పండితుడే. పండితుడంటే ఎవరండి? పండితా సమదర్శన అంతే. ఇంకా వేరే అర్థాలు చాలా ఉన్నాయి, అవన్నీ అప్రశ్న. సమదర్శనం కలిగిన వాడెవడవాడు పండితుడు, సద్దర్శనం కలిగిన వాడెవడవాడు జ్ఞాని. సమదర్శన స్థితి నుంచి సద్దర్శన స్థితికి ఎదగాలి. అలా ఉన్నటువంటి వారెవరో వాళ్ళు గురువులు. కాబట్టి గురువులో 2 లక్షణాలు మనకి సహజంగా కనబడతాయి. ఒకటి సమదర్శనం, 2 సద్దర్శనం. జాగరూకులై అనుభవజ్ఞుడైనటువంటి గురువును ఆశ్రయించమని
గురుగీత సూచిస్తూ ఉంటుంది. గీత అనే శబ్దానికి గురు అన్న శబ్దాన్ని జోడించటం అంతరార్థాన్ని గ్రహించాలి. గురు అంటే అర్థం ఏంటంటే అంతకంటే పెద్దది లేదు, అంతకంటే వ్యాపకం లేదు, అంతకంటే చివరిది కూడా లేదు. గురు శబ్దం ఈ లక్షణాలను సూచిస్తుంది. వ్యాపకమై ఉన్నది, అంత్యమై ఉన్నది, పెద్దదై ఉన్నది. ఎంత పెద్దదయ్యా? ములుగురుచ్చ సందులేనంత, అంతే. అంతకంటే పెద్దది లేదు. నీరంధ్రము అంట. కాబట్టి జాగరూకులై ఎన్నో గీతలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో చూడామణి తలమానికమైనటువంటిది గురుగీత, జ్ఞానప్రదాయకమైనటువంటిది గురుగీత. ఏమంటే అన్ని గీతలు జ్ఞానాన్ని ఇస్తాయి కదా, అన్ని గీతలు జ్ఞానాన్ని ఇస్తాయి. కానీ జ్ఞాన రహస్యాన్ని బోధిస్తుంది గురుగీత. వాక్శక్తికి కూడా ఒక రహస్యం ఉంది, ధీశక్తికి కూడా ఒక రహస్యం ఉంది, జ్ఞానశక్తికి కూడా ఒక రహస్యం. మాటి మాటికి రహస్యం అంటారు ఏంటండి? ఈ గురువులతో వచ్చిన తంట ఇదే. ఏదన్నా అడిగితే రహస్యం అంటుంటారు. రహస్యం అంటే అర్థం ఏమిటంటే రహతి ఇది రహస్య అంటే విశదంగా చెబితేనే అర్థం అవుతుంది. నీకు బోధించడం ద్వారా మాత్రమే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు, బోధించకపోతే అర్థం చేసుకోలేవు అని చెప్పడం. ఎవరో ఒకరు అనుభవజ్ఞుడైనటువంటి గురువుని ఆశ్రయించి దాని అంతరార్థాన్ని విచారణ చెయ్యి, వాచ్యార్థ లక్ష్యార్థాలను విచారణ చెయ్యి. వాస్తవానికి మానవుని యొక్క ధీశక్తి పదముల యొక్క అర్థాన్ని, అంటే శబ్దముల యొక్క అర్థాన్ని, అలాగే శబ్దముల కూర్పు అయినటువంటి వాచ్యార్థాన్ని, ఆ వాక్యములు ఏ భావమును సూచిస్తున్నాయో అటువంటి భావార్థాన్ని, ఆ భావములు ఏ లక్ష్యాన్ని సూచిస్తున్నాయో అటువంటి లక్ష్యార్థాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కేవలం శబ్దార్థము వాచ్యార్థము వరకు మన వికాసం వస్తే అప్పుడు మనకి వాక్శక్తి మాత్రమే కలిగినట్టు. భావార్థం వరకు మన వికాసం వచ్చిందనుకోండి, మనం అర్థం చేసుకోగలిగి ఆ స్థాయిలో ఉండగలిగే శక్తి వచ్చిందనుకోండి, అప్పుడు ధీశక్తి కలిగినట్టు. ఇక లక్ష్యార్థ నిర్ణయమై ఆ లక్ష్యార్థ స్థితిలో ఉండగలిగాడు అనుకోండి, అప్పుడు జ్ఞానశక్తి కలిగినట్టు. అందుకని తప్పక ఏ వాక్యాన్నైనా సరే వేదాంత వాక్యాలను శబ్దార్థ వాచ్యార్థ భావార్థ లక్ష్యార్థ నిర్ణయములుగా ఎరుగవలే. సాధారణంగా అందరూ ఎరుక 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 అంటుంటారు. ఎరుక లక్షణాల గురించి చెప్పడానికి 100 పేజీలు కేటాయించారు అచల సిద్ధాంతంలో. వరుసగా ఎరుక లక్షణాలు ఏకరువు పెడుతూ ఉంటారు అందరూ, ఇంకేముండదు. ఎరుక అనగా ఏమి అంటే శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పూర్వం తెలుసుకోనివన్నీ ఇప్పుడు తెలుసుకున్నానండి. ఓకే, ఏం తెలుసుకున్నావు నాయనా నువ్వు? శబ్దార్థ వాచ్యార్థ భావార్థ లక్ష్యార్థములని ఎరిగితిని అన్నాడు అనుకోండి, అయిపోయింది, చదువు అయిపోయింది. బాబు ఎరగడం అయిపోయిందా? అయిపోయింది. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎరిగిన స్థితిలో ఉంటున్నానండి, ఉండటమే. ఇక మళ్ళీ ఎరగడం ఉండదు. సరే ఉన్నాడండి, తర్వాత ఏం చేయమంటారు? తర్వాత అధిగమించు, ఉంటే సరిపోయిందే. ఆ ఎరుకని మీరాలి. మీరితే అధిగమనం చేస్తే పరిపూర్ణ నిర్ణయం. నిరసన చేసేసాం, ఇంకప్పుడు ఎరిగినవాడు లేడు, నిర్ణయించిన వాడు లేడు. ఇది పరిణామం అంటే. కాబట్టి గురుగీత ఆశ్రయం పొందినటువంటి వారు, గురువు యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి వాళ్ళు
ఈ పరిణామాన్ని పూర్తి చేసుకోవడానికి. ఆ పరిణామం ఎలా పూర్తి చేసుకోవాలో, ఏ ఏ లక్షణాలతో గురువును దర్శించాలో, ఏ ఏ లక్షణాలను గురువు నుంచి పొందాలో గురు కృపాహి కేవలం అని ఉంటుంది. గురు కృపాహి కేవలం అంటే గురువు కృప లేకపోతే నీకు ఈ లక్షణాలు లభించవు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఎలా కనపడాలో అలా కనపడగలడు గురువు. ఇదిట రహస్యం. ఎలా కనపడాలో అంటే, నీ బలహీనతలలో నుంచి నిన్ను బయటపడేయడానికి నీకు ఒక దర్శనం అవసరం. ఓ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడి ఏడుపు మాన్చడానికి రకరకాల ప్రయత్నాలు చేశాం. బొమ్మలు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, తినే వస్తువులు ఇచ్చాం, ఇంకేవేవో పిల్లి చూపెట్టాం, కుక్క చూపెట్టాం, ఆవు చూపెట్టాం, కాకి చూపెట్టాం, చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపెడుతూ వచ్చాం. కానీ ఆ పిల్లవాడు ఏడుపు మానలేదు. ఎప్పుడు మానాడయ్యా అంటే, వాళ్ళ అమ్మని చూడగానే మానేస్తాడు. ఇప్పటిదాకా గుక్కపట్టి ఏడిచాడు వీడు, వాళ్ళ అమ్మని చూడగానే కిలకలానే వేశాడు. ఈ లక్షణాన్ని మనం చూడవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తొలి గురువు మాతృదేవత. ఆ గురు దర్శనం అవ్వగానే వాడిలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. ఏం అవసరం లేదు. ఆ తల్లి ఏం చేసింది? వీళ్ళు చేసిన ప్రయత్నాల్లో ఏ ప్రయత్నం చేయలేదు. ఆట బొమ్మలు ఇవ్వలేదు, పుస్తకాలు ఇవ్వలేదు, ఏమి మిఠాయిలు పెట్టలేదు, లేదు ఇంకా అంతకంటే ఇంకేమీ చేయలేదు. ఓకే, తల్లి కనపడిందంటే. దర్శన మాత్రం చేత ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడెవడో వాడు గురువు. దర్శన మాత్రం చేత ఆనందం, శాశ్వత ఆనందం లభించేదేదో వాడు పరమేశ్వరుడు. శాశ్వత ఆనందం. ఈ ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనంద లక్షణం కాదు, విషయ సంభూతమైనటువంటిది కాదు. ఇలా జాగరూకులై గురుగీతను ఆశ్రయించాలట. గురుగీత, గురు అభేదం. ఈ అభేద లక్షణాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలట. ఎప్పటిదాకా పట్టుకోవాలి? గురు శిష్య అభేద నిర్ణయం అయ్యే వరకు పెట్టుకోవాలట. సరిపోతుందండి, చాలయ్యా. గురు శిష్య ఉభయ రహితమయ్యే వరకు పెట్టుకోవాలి. కాబట్టి గురువుని తెలుసుకోవడానికి గురుగీత ఉపయోగపడుతుంది. గురువుని అర్థం చేసుకోవడానికి గురుగీత ఉపయోగపడుతుంది. గురు శిష్య అభేద నిర్ణయాన్ని పొందడానికి కూడా గురుగీత ఉపయోగపడుతుంది. చిట్ట చివరికి గురు శిష్య ఉభయ రహిత నిర్ణయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ 4 దృష్టులతో ఎవరైతే గురుగీతను తమ జీవితంలో రంగరించుకుంటారో, తమ రక్తంలో భాగంగా జీర్ణమైపోతుందో, వాళ్ళకి గురు కటాక్షం లభిస్తుంది. మనందరి గురువు గారు స్వామి నిర్భయానంద వారి దగ్గరికి 96లో వెళ్ళినప్పుడు, అందరికీ మీకే ప్రశ్నలు ఉన్నాయో మాకు అవే ప్రశ్నలు ఉన్నాయి. అయ్యా, మోక్షం ఎప్పటికి లభిస్తుంది? ఎప్పటికి లభిస్తుంది ప్రశ్నది. అంటే అయ్యేదయ్యైతే అంతా ఆరక్షణమే అన్నారంతే. ఇంతే. గురుగీతా సారాంశమంతా ఒక మాటలో చెప్పయ్యా అంటే అయ్యేదయ్యైతే అంతా ఆరక్షణమే. నేననే అందరికి పంపించాం. సద్గురు శివానందమూర్తి పరమాత్మ కనికరిస్తే, పరశివం కనికరిస్తే క్షణమాత్రం చేతనే ముక్తుడు అయిపోతాం, మోక్షం లభిస్తుంది. మరి మనకి ఈ క్షణాక్షణ భంగురమై
ఆ గురు కటాక్షం లభించాలట. గురువు యొక్క కంటి మంట చేత మనలో ఉన్న అజ్ఞానం భస్మం అవ్వాలట. అదిటే గురు కటాక్షం అంటే. ఏదో మేము గురువు గారిని చూసి వచ్చామండి, గురువు గారు బాగున్నారండి, ఎర్రబట్టలు వేసుకున్నారండి, తెల్లబట్టలు వేసుకున్నారండి, బొట్టు బాగా పెద్దగా పెట్టుకున్నారండి, తలకి బాగా బాగా చుట్టుకున్నారండి, మెళ్ళ దండలు వేసుకున్నారండి, ఇదంతా లాభం లేదు. గురువు దర్శనానికి వెళ్ళామంటే నీలో ఉన్న అజ్ఞానం ఆ మన్మధుడు. గురువు జ్ఞానాగ్ని స్వరూపం, ఫాలనేత్రుడు. అలా చూశాడు. నీలో ఉన్నటువంటి మనసును మధించేటటువంటి అవిద్య, మోహ, అజ్ఞానములు ఎలా దగ్ధమైపోయినాయి అనే అనుభూతి కలగాలి. అది గురుస్థానానికి వెళ్ళొచ్చానండి, గురువు దర్శనానికి వెళ్ళొచ్చానండి అంటే అర్థం. అది ప్రయోజనశీలం. అందుకని అందరినీ పరోక్షంగా అయినా సరే మిమ్మల్ని అందరినీ వీడియోలు ఆన్ ఎందుకు చేసుకోమంటామంటే మిమ్మల్ని మేము చూడవచ్చు, మీరు మమ్మల్ని చూడవచ్చు. ఏమో ఏ అరకంట వీక్షణమున ఎవరి యందు ఏ మార్పు కలుగునో పరమాత్మ పరశివం ఇచ్చినటువంటి అవకాశం. ఈ జన్మలో ఇంతమంది సత్సంగ సభ్యులు కలిసి గురుగీతా పారాయణ, గురుగీతా శ్రవణం, గురుగీతా అధ్యయనం ప్రారంభించడం విశేష ఫలదాయకం. ఇది కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరంలో మాధ్యమిక విద్యగా బోధించబడుతుంది. తత్వబోధతో పాటు గురుగీత. ఎందుకనయ్యా అంటే గురుస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని సదాచారంతో జీవించేవారంతా రెండవ చరణంలో గురు పూజ, గురుగీత నేర్చుకోవాలి. ఎందుకని అంటే ఈశ్వర ప్రణిధానం ప్రాథమిక విద్య. ఈశ్వరుని యందే భక్తి లేని వాడికి గురుభక్తి కలిగే అవకాశం లేదు. రెండవ చరణం గురుభక్తి, మూడవ చరణం జ్ఞానం కలగడం, నాలుగవ చరణం అతీతం, రహితం. అది వారి వారి అధికారిత్వాన్ని బట్టి ప్రాప్తిస్తుంది. చాలా చాలా ముఖ్యమైన. జల్లూరి బలరామకృష్ణయ్య గారు ఈ సమాధానం చెప్పారు. స్వామి నిర్భయానందులు అయ్యదైతే అంతా అరక్షణమే అని సమాధానం చెబితే దాని ప్రాప్తిని కనవలే అన్నారు యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు. దాని ప్రాప్తిని కనవలే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమిటండి అన్న, బయట వడగళ్ళ వర్షం పడుతోంది చూడు అన్నారు. పడుతోంది. ఒక ఉత్తరీయం పట్టుకుని వెళ్ళి ఆ వడగళ్ళన్నీ పట్టుకురా అన్నారు. పట్టుకుంటే లోపలికి వచ్చే లోపల నీళ్ళు అయిపోయాయి. ఏవి వడగళ్ళు అన్నారు. పట్టుకున్నానండి అన్నాను. ఏవి? దాని ప్రాప్తిని కనవలే. ఇలా పెద్దలు చూపి చెప్పగరా అని సూక్ష్మమదియే చూపిస్తారు, చెప్పరు. అర్థమైపోతుంది నీకు, అనుభవానికి వచ్చేస్తుంది. అది పెద్దల పద్ధతి. కాబట్టి ఈ గురుగీత నామ సహస్రం ఎన్నిసార్లు చదవాలండి? గురుగీత 1008 సార్లు చదవయ్యా. సాధారణంగా అన్నిసార్లు చదవమని చెప్పరు ఏ గీతను కూడా. కానీ గురుగీత ఎన్నిసార్లు చదవాలంటే 1008 సార్లు చదవాలి. అప్పటికి కానీ ఆ లక్షణాలు నీకు మనసులో స్థిరపడబట. శంకర భగవత్పాదులను అడిగారు, ఏమంటే గురువు గారి గురించి ఏమైనా చెప్తారా? గురురంఘ్రిపద్మే తతర్కిం 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 తతర్కిం. ఏమిటట? మనశ్చేన్న లగ్నం.
ప్రపంచంలో గురుపాదములు తెలియని వాళ్ళు ఎవరు లేరట. గురు పదములు తెలియని వారు కూడా లేరట. గురు పదమును ఆశ్రయించని మానవుడు కూడా లేడట. ఎందుకని? పుడుతూనే తల్లి అనే గురువుకి ఇచ్చేశాడుగా పరమాత్మ. కాబట్టి గురువుని ఆశ్రయించినటువంటి మానవుడే లేడట. ఇంకేమన్నా లేని మానవుడు ఉండవచ్చేమో కానీ గురువు లేనటువంటి మానవుడు లేడట. అసలు గట్టిగా మాట్లాడితే గురువు లేని జీవే లేదు. ఎక్కడో సముద్ర గర్భంలో ఉన్నటువంటి తాబేలు తన పిల్లల్ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది కచ్చపి న్యాయం ద్వారా. మరి అటువంటి వాడు గురువు. కచ్చపి న్యాయానికి సరిపోలిన వాడెవడో వాడు గురువు. నేను గురువుని వెతికానండి అంటాం పొరపాటు నిర్ణయం అట. అహంకారపూరితమైనటువంటి మాటలట అవి. గురువు నన్ను ఆకర్షించాడు. గురువు అయస్కాంతం, శిష్యుడు సూది. సూది ఏమి వెతుకుతుంది అయస్కాంతాన్ని? గురువులో ఉండాలి బలం, అయస్కాంతంలో ఉండాలి బలం అంటారు స్వామి నిర్భయానంద. నాకేం మార్పు రావట్లేదండి మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం పర్వాలేదు నాయన, గురువు చెప్పింది అలా చేసేవా? ఉండమన్నట్లా ఉండేవా? అలా జీవించావా? అయితే నువ్వు ఆశ్రయించిన గురువులో బలం లేదు. సరైన గురువును వెతుకుమండా. ఎట్లా వెతకమంటారండి? ఈశ్వరుణ్ణి అడుగు. ఈశ్వరుని మనం అందరం ఒక ప్రార్థన చేయవచ్చట, ఒక కోరిక కోరవచ్చు. అయ్యా గురువుని అనుగ్రహించవయ్యా అని. ఎందుకనటంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆ సదాశివుడే గురు రూపాన్ని ధరించి బోధించినటువంటి గురుగీత. దీనికి ఋషి ఎవరయ్యా? సదాశివుడే. దీనికి సూత్రం ఏమిటయ్యా? హంసే. దీని కీలకం ఏమిటండి? సోహమే. హంసం తిరగేస్తే సోహం. కాబట్టి ఎప్పటి వరకు చేయమంటారండి? త్యజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్. ఏమండి గురు పూజ ఎప్పటిదాకా చేయమంటారు? త్యజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్. సోహం అనేటటువంటి నిర్ణయం. సహ అహం. జాగరూకుడవై మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతర్క్యం తతర్క్యం తతర్క్యం. ఈ ప్రపంచంలో మానవుడు ధ్యానించదగినటువంటి వస్తువు ఏదయ్యా అని అడిగామనుకోండి, గురుపదము, గురుపథము. దీనినే ధ్యానించాలట. మెలకువ, కళ, నిద్ర అనేటటువంటి స్పృహ కోల్పోయేటట్లుగా ధ్యానించాలట. అదిట ధ్యానం అంటే. అరగంట చేశానండి, 3 గంటలు చేశానండి, 30 గంటలు చేశానండి, లాభం లేదు. నీకే స్పృహ ఉండకూడదయ్యా. నేను మేల్కొన్నాను, నేను కలగన్నా, నేను నిద్రపోయాను, స్పృహ లేనివాడైపోవాలట. అవస్థాత్రయం యొక్క స్పృహని కోల్పోయేటట్లుగా గురు ధ్యానం చేయాలట. అదిట గురువును ధ్యానించేవాడు. అప్పుడు సదాశివుడు పలుకుతాడు గురు రూపంలో. అయ్యదైతే అంతా రక్షణ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పీఠికతో ప్రారంభించండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగీతలు స్కాంద పురాణం ఉత్తరఖండమునందలి ఉమామహేశ్వర సంవాదమునందలి గురు ప్రభావ వర్ణన శ్లోకములు. అట్టి శ్లోకములకు శ్రీ భాగవత కృష్ణదేశికుల వారి ప్రియ శిష్యులకు శ్రీ పీల్ఖానా శంకరరావు గారిచే తాత్పర్యములు వ్రాయబడినవి. అచల ఋషి శ్రీ దయానంద పొన్నాల రాజయోగి గారిచే పరిచ్ఛేదములుగా విభజించబడినది. రాజయోగాశ్రమమున చేరి సద్గురుల కృపకు పాత్రులైన వారు
అందరూ తప్పక పారాయణము చేయవలసి ఉన్నది. పారాయణమనిన వల్లెవేయటం కాదు. భావమును గ్రహించడానికై పరిశీలనా దృష్టితో శ్రద్ధతో చదవాలి. గురువు వద్ద దీక్షతో వినాలి. విషయమును గ్రహించి అన్వయించుకొని ఆచరించాలి. అట్టివారే సాంప్రదాయక ప్రబోధమునకు అర్హులు. ఆగండి ఆగండి అక్కడికి ఆగండి, హడావిడిగా పరిగెట్టక్కర్లేదు. జాగరూకులై గుర్తించాలి. గురు గీత ఎలా చదవాలి అంటే, చాలామంది గురు గీత పారాయణ చాలా ఆశ్రమాల్లో చేస్తూ ఉంటారు భారతదేశంలో. ఎందుకని అంటే సనాతన ధర్మం మొదటి చివరి శబ్దం గురువుతోనే ప్రారంభిస్తుంది, గురువుతోనే ముగిస్తుంది కూడా. నా గురోరధికం, గురువు కంటే అధికుడు ఎవరు లేరు. ఎందుకనిట అంటే ఈ గురుగీతని పారాయణం చేయాలి. ఎంతగా పారాయణం చేయాలయ్యా అంటే బాగా శ్రద్ధగా చదవాలి. వెళ్ళి వేయడం అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడు మనం ఏవో నేర్చుకుంటాం వెళ్ళి వేయడం ద్వారా. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. చిన్నప్పుడు ఎప్పుడో నేర్పుతారు ఈ పద్యం. అంటే ఎందుకు నేర్పారండి? పురుషులందు పుణ్య పురుషులను వెతకాలట నువ్వు. అదిటా నీ జీవితంలో నువ్వు చేయాల్సినది. ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రశ్నించుకోవాలట, నా జీవితంలో నేను ఎంతమంది పుణ్య పురుషుల్ని కలిశాను. ఏంటండి, పురుషులందరూ ఒకటి కదా? పుణ్య పురుషులు వేరుగా ఉంటారా? అంటే జ్ఞానులని అర్థం. వాడు పుణ్యపురుషుడు. అంతేగాని ఆకారం అంతా ధరించిన, మానవాకారం ధరించిన ప్రతివాడు పురుషుడు అనడానికి వీళ్ళు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని భగవద్గీత పురుషత్రయాన్ని ప్రతిపాదన చేసింది. ఎవరైనా నీ జీవితంలో పురుషోత్తమ ప్రాప్తి పొందినటువంటి వాడు గనక తటస్థిస్తే, తారసిల్లితే నీ జీవితంలో ఆ జన్మ ఉత్తమ జన్మ. పుణ్యపురుషుడైన వాడెవడైనా నీ జీవితంలో వాడి సాంగత్యం గనక నీకు లభిస్తే ఆ జన్మ ఉత్తమ జన్మ. ఎందుకని అంటే ఆ ఉత్తమమైన జ్ఞానాన్ని పొందే అవకాశం వస్తుంది. కాబట్టి తప్పక మానవుడు దేనికోసం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, అన్వేషణ చేయాలి. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, దానికోసం చేయాలి. సరే చేశాడు, వెళ్ళి ఏం చేయాలి? శ్రవణం చేయాలి. గురువు గారి దగ్గర ఏం నేర్చుకోమంటారండి? వివేక చూడమని నేర్చుకోమంటారు, అష్టావకర గీత నేర్చుకోమంటారు, భగవద్గీత నేర్చుకోమంటారు, దశోపనిషత్తులు ముందు గురుగీత శ్రవణం చేయాలి. చేస్తే కానీ అది పట్టుపడదు. ఏ దృష్టితో గురువును చూడాలో నీకు అది బోధపడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని సాంప్రదాయిక గురుపీఠాలన్నింటిలోనూ శిష్య పదవి లభించగానే మొట్టమొదటి పని గురుగీతా పారాయణ, మొట్టమొదటి పని గురుగీతా బోధ, మొట్టమొదటి పని గురు పూజ. ఈ మూడు వచ్చిన తర్వాతే సాంప్రదాయిక పీఠంలో ఇంకా తర్వాత ఏమైనా చెప్తారు. ఎందుకని శిష్యుడికి ప్రాథమిక విద్య ఇవి. సాధకుడికి సదాచారంలో చాలా ఉంటాయి. సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించేటప్పుడు ప్రాథమిక విద్యగా చాలా నేర్చుకుంటాడు. ఆయా దేవతా స్వరూపాలనన్నింటినీ సర్వదేవతా స్వరూపంగా, సర్వదేవతా సత్తాకముగా గురువును దర్శించేటటువంటి స్థాయిని, ఆ భావాన్ని అందిపుచ్చుకోవాలట. కాబట్టి గురుగీతను పారాయణం చేయడం అంటే, అర్థం చేసుకోవడం అంటే, ధారణ చేయడం అంటే, పారాయణ భావార్థాన్ని గ్రహించడం, ధారణ చేయడం అనే స్థాయి వరకు దీనిని జాగరూకులై ఆశ్రయించాలి.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఎంతకాలం పడుతుందండి? అచిరేణాధిగచ్చతి. చిరకాలం ఏం పడదయ్యా బాబు. 100 జన్మలు ట్రై చేయమంటారా? 1 శతాధికమైన జన్మలు, 1 సహస్ర జన్మలు ట్రై చేయమంటారా? అంత అవసరం లేదు. మరి ఎంత సమయం పట్టొచ్చండి? ఎక్కువలో ఎక్కువ 3 జన్మలు పట్టొచ్చు. కొద్దిగా తగ్గించి మధ్యస్థంగా అయితే 36 సంవత్సరాలు పట్టొచ్చు. ఇంకా కొద్దిగా తగ్గిస్తే 3 సంవత్సరాల్లో కూడా సరిచేయచ్చు. ఇంకా కొద్దిగా తగ్గించండి, 3 క్షణాలలో కూడా సరిచేయచ్చు. ఇదిట గురుగీత చెప్తున్నది. సదాశివుడు ఇలా చెప్పాడు, గురువును ఆశ్రయించిన తర్వాత ఇక నీకు ఎన్ని జన్మలయ్యా? మ్యాక్సిమం 3 జన్మలు. అంతకంటే బాగా అధికారిత్వం ఉంది, జ్ఞానాధికారం, జ్ఞానశక్తిని పొందడానికి. అమ్మదయ్యా ఏదయ్యా ఉన్నాయి. 1 జన్మలో 36 సంవత్సరాల్లో పూర్తయిపోవచ్చు. ఇంకా ఉత్తమాధికారివి, సత్శిష్యుడివి, ఇప్పుడు అంతకంటే తక్కువ కూడా పూర్తయిపోవచ్చు. సాక్షాత్ అమ్మవారికి గురుగీత పూర్తయ్యేటప్పటికి అయ్యవారితో అభేదం లభించింది. అదిటే గురుగీత యొక్క రహస్యం. మొదలుపెట్టి చివరికి పూర్తి చేసేటప్పటికి అమ్మవారు లేరుగా, అయ్యవారికి అమ్మవారికి అభేదం సిద్ధించింది. అంత విశేష ఫలదాయకం కాబట్టే అన్ని పీఠాలలో సంప్రదాయ భేదంతో పని లేకుండా ఏ సాంప్రదాయమైనా కావచ్చు తప్పక అనుసరించేది. శిష్యుడు అంటే గురుగీత చదవలసింది. గురుగీత అర్థం కానటువంటి వాడు ఎప్పటికీ శిష్యుడు కాజాలడు, చదవడు. గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థం వెరిగిన నరులకు ఎవరు ఎరుగని గురు గీతార్థం పెరిగిన నరులకు మెప్పగు నెరుగని యామూఢ నరుల తిష్టతి యౌనే. ఆగండి. గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థం పెరిగిన నరులకు మెప్పగు ఎరుగని ఆ మూఢ నరులకి ఇష్టతియౌనే. గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థం పెరిగిన నరులకు మెప్పగు ఎరుగని ఆ మూఢ నరులకిష్టతియౌనే. పద్యం కదా ఇది, పద్యం కాబట్టి పద్యంగా చదవాలన్నమాట. కాబట్టి గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థం పెరిగిన నరులకు మెప్పగు ఎరుగని ఆ మూఢ నరులకు ఇష్టతియౌనే. సూటిగా ప్రశ్నించేశాడు, ఒక కందార్థంలో చెప్పేశాడు మొత్తం అంతా. ఏం చెయ్యాలయ్యా మానవ జీవితంలో? గురు శిష్య ఉభయ లక్షణం ఏమిటో తెలియాలట. గురువు అంటే ఎలా ఉంటాడు, శిష్యుడు అంటే ఎలా ఉండాలి, ఈ లక్షణాల రీత్యా నిర్ణయం అవ్వాలి. స్వామి నిర్భయానంద అంటూ ఉంటారు, మీరేదైనా పొరపాటు మాట్లాడారనుకోండి, ఈశ్వరుడి దగ్గర మార్కులు మాకు తక్కువ పడతాయి, మీకు పడవు. ఎందుకని? వాళ్ళ గురువుగారు అలా నేర్పాడు, ఆయన వీళ్ళ తప్పే ఉందంటారు. కాబట్టి నేను ఉపదేశం పొందానండి, మా గురువుగారు ఫలానా వారండి అని చెప్పేటటువంటి వారందరూ కూడా గురువు గారి స్థాయి తగ్గిపోయేటట్లుగా చూసుకోకూడదు. నీ శిష్యుడి స్థాయి పడిపోతే గురువు గారి స్థాయి కూడా పడిపోతుంది.
ఎందుకనంటే గురు శిష్యుల బోధ రీతి అలా బోధించాడు ఆయన. కాబట్టి ఈ శిష్యుడు ఇలా తయారయ్యాడు. గురు శిష్య లక్షణములు, గురు శిష్య బోధరీతి జాగ్రత్తగా పట్టుకోవాలట. శిష్యుని చూసే గురువుని చూసినట్టుగా ఉండాలట. ఎందుకని? ఆత్మా వై పుత్రనామాసి. ఆ గురువు గారికి పుత్రుడు ఎవరయ్యా అంటే ఈ శిష్యుడే. అన్ని పనులు ఈ శిష్యుడికే చెప్తుంటారు. ఏంటండి అన్ని పనులు నాకే చెప్తారు, నాకేం వేరే పని పాటలేదా అనుకోరాదట. అందుకని అలా అనుకుంటే గురు శిష్యులు ఎలా అవుతారు? అభేద నిర్ణయం, ఆ స్థాయిని అందుకోవాలి, ఆ అధిగమనం చేయాలి, గురు శిష్యోభయరహితమైనటువంటి నిర్ణయాన్ని పొందాలి. మళ్ళా చదవండి మొదటి కందార్థం. గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థం బెరిగిన నరులకు మెప్పగు, నెరుగని ఆ మూఢ నరులకిష్టతి అవునే. ఇది ఎరుగనటువంటి వాళ్ళకి అది ఇష్టం ఉండదట. నేను ఎవరి దగ్గరైనా తలవంచడం ఏమిటి, నేను కింగ్ ఆఫ్ కింగ్స్, రాజాధిరాజును. అసలు పరమాత్మ నన్ను పుడుతూనే కోటీశ్వరుడిగా పుట్టించేశాడు. అసలు నన్ను పరమాత్మ పుడుతూనే దేవేంద్రుడితో సమానంగా పుట్టించాడు. అసలు నేను పుడుతూనే బ్రహ్మాండాధిపత్యంతో పుట్టేశాను. ఇంకా నేను తలవంచవలసిన అవసరం ఏమిటి, నేను ఎవరి దగ్గర తలవంచను అన్నటువంటి వాడు ఘోరాటవి మధ్యలో కొండ చిలువై పడిపోతాడట. నహుష వృత్తాంతం చెబుతుంది. కాబట్టి జాగరూకులే ఉండాలట. అహంకారాన్ని కనుక పొందితే అధఃపతనం ఎంత దూరం వెళ్ళిపోతుందయ్యా అంటే ఘోరాటవిలో కొండ చిలువై పడి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. రెండవ కందార్థం. గురుడు తననెంత మెచ్చిన వరశిష్యుడు లొంగి తిరుగవలయును, మదిలో మురిసి భయభక్తి లేకను, తిరిగిన చేటొదవు నిజము తెలియగదోయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి పాఠం మన గురువు గారు నిర్భయానంద స్వామి వారి దగ్గరకు వెళ్ళారు. వారు కుర్చీ ఇచ్చి కూర్చోమన్నారు. పక్కనే బలరామకృష్ణయ్య గారు కూర్చున్నారు. అక్కడ ఒక పీట ఉండేది. స్వామి ఆ పీట మీద కూర్చుని సాధన చేసేవారు. బలరామకృష్ణయ్య గారు ఎప్పుడు వచ్చినా ఆ పీట వేసుకుని దాని మీద కూర్చునేవారు. స్వామివారు ఒక పాత కుర్చీ ఉండేది, అక్కడ కూర్చునేవారు. నేను కూడా అక్కడ ఇంకో కుర్చీ ఉండేది, కూర్చునేవాడు. మనం అందరం సమానంగా కుర్చీల మీద కూర్చున్నాం. కానీ గురువు దగ్గర పాఠం ఎలా నేర్చుకోవాలి అంటే గురువు పైన కూర్చుని ఉండాలి, గురువు పాదాల దగ్గర శిష్యుడు కూర్చుని నేర్చుకోవాలి అని ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే జ్ఞాని దగ్గరకు వెళ్ళి వారి పాదముల వద్ద కూర్చుని వారిని శ్రవణ పైకి చూస్తూ, పైకి ఎందుకు చూడాలి అంటే మరి ఉద్ధరణ, ఉత్తరణ. కాబట్టి అలా ఉండాలట. గురువుగారు శిష్యుడితో చెప్తూ ఉంటాడట, మనం అంతా సమానమేనన్న, ఈశ్వరుడు దృష్టిలో మనకేం భేదం లేదు అని అంటూ ఉంటాడట. అప్పుడప్పుడు శిష్యుడిని పొగుడుతూ ఉంటాడట, మా శిష్యుడండి బాగా చెబుతాడు అని నీ యొక్క సమక్షంలో లేనప్పుడు చెప్తాడు. నువ్వు పక్కన లేనప్పుడు చెప్తాడట నీ గురించి. మీరు ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అయితే మీకు ఈ విషయం బోధిస్తాడు, దీని గురించి సాంగంగా వివరిస్తాడు, సమగ్రంగా అందిస్తాడు అని మీ గురించి మీ పరోక్షంలో చెబుతాడట.
మీ సమక్షంలో చెప్పడట. పూర్వం పెద్దలు పాటించిన పద్ధతి. పిన్నలని పొగడకూడదు, ఆయుక్షీణం అవుతుంది. ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు గురు శిష్యుల దగ్గర కూడా. కానీ ఎప్పుడైనా సరే గురువు గారు శిష్యుణ్ణి పొగిడాడు అంటే అర్థం ఏమిటయ్యా అంటే శిష్యుడిలో కాస్త అహంకారం మొదలైందని అర్థం. మరింత వినయంగా ఉండవలసినటువంటి సందర్భం ఉంది, అహంకార త్యాగం చేయవలసినటువంటి సందర్భం ఉంది. జాగరూకుడై ఉండాలట. గురు శిష్యుడు అభేదమనే నిర్ణయం పొందినా, జీవేశ్వరులు అభేదమనే నిర్ణయం పొందినా, జీవబ్రహ్మములు అభేదమనే నిర్ణయం పొందినా వెంట్రుక వాసంత తేడా ఉంటుందట. అంతే. ఎందుకు ఉండాలయ్యా అని అడిగితే ఆ వెంట్రుక వాసి తేడా లేకపోతే అహంకారం వస్తుంది, వినయం పోతుందట, శరణాగతి పోతుందట, పునః జన్మకు కారణం అవుతుందట. గురువుగారు అనొచ్చట శిష్యుడికి నాకు భేదం లేదు అని. శిష్యుడు ఎప్పటికీ అనరాదట గురువుగారికి నాకు భేదం లేదు. ఆ అధికారం గురువుకే ఇచ్చారు, శిష్యుడికి ఇవ్వలేదు. ఎందుకని అంటే వినయంగా ఉండాలి. శిష్యుడు ఎప్పుడూ శిష్యుడే. అందుకని ఒక ఉపమానం చెబుతారు. గోడ మీద ఒక భక్తుడు ఒక జ్ఞాని రాయడం మొదలుపెట్టారట. సోహం అని ఆయన రాశాడట. ఆయన ముందు దా పెట్టాడట. దాసోహం. అదేంట్రా బాబు, నేను సోహం. సదా ముందు సా పెట్టాడు ఈయన. సదా సోహం అన్నారట. ఆయన మళ్ళా దా రాశాట. దాసదాసోహం. ఇంకా గోడంతా అదే నిండిపోయినాయి, ఈ అక్షరాలతో నిండిపోయినాయి. ఇంతకీ సోహమా దాసోహమా అని అడిగారట. ఎవరిని? మనందరికీ రిప్రజెంటేటివ్ హనుమంతుడు, మనందరి ప్రతినిధి అనమాట ఆయన. సోహం అంటే రాముడు, దాసోహం అంటే హనుమంతుడు. అంతే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఇంతకంటే దాసత్వం ఇంకేముంటుంది? ఎక్కడ గురువుని గనక నువ్వు స్మరిస్తావో అక్కడక్కడల్లా నేను అంజలి బుద్ధుడనై ఉంటాను, తల వంచి ఉంటాను. కృతమస్తకాంజలిం. ఒట్టి అంజలి కాదటండి, తల వంచి నమస్కరించేటటువంటి మారుతాత్మజుడు. అదిట శిష్యుడి స్థానం. శ్రీరామ పంచాయతనంలో హనుమస్థానం ఎక్కడయ్యా అంటే శ్రీరాముని యొక్క పాదముల వద్ద కృతమస్తకాంజలిం. అదిట శిష్యుడి స్థానం. ఎంత స్పష్టమైన సనాతన ధర్మము! ఎక్కడుండాలి? కృతమస్తకాంజలిం. కానీ మనం గురువుని స్నేహితుడుగా, గురువుని అనేక రకాల మానవ సంబంధాలలో భాగంగా చరిస్తూ ఉంటాం. కానీ కనబడుతున్న వ్యవహార రూపం కాదు గురువు అంటే. వాస్తవికమైన వాడు మరొకడు ఉంటాడు అందులో. వాడు సదాశివుడు, వాడు పరమేశ్వరుడు, వాడు ఆత్మారాముడు. కాబట్టి సర్వదా సహస్రధ నా బలము, నా కలిమి నీవే కృష్ణ. కలిమియు బలిమియు చెలిమియు నీవే కృష్ణ అన్నాడు అర్జునుడు. అందుకని భగవద్గీత వినటానికి అధికారిత్వం వచ్చింది. జాగరూకుడవై కృతమస్తకాంజలింగా ఉండాలే కానీ నేనే గురువుని, నాకే ఇంతమంది శిష్యులు ఉన్నారు, నాకే ఇన్ని పీఠాలు ఉన్నాయి, నేనే ఇంత చేశాను, ఒక్కడున్నవాడిని 1000 మందిని చేశాను అన్నావే అనుకోండి, ఎక్కడున్నారు ఇప్పుడు? గురువు ఒకడే, శిష్యుడు ఒకడే. ఇంతమంది లేనే లేరు. అసలు శిష్యులే లేరు, ఉన్నది గురువే. శిష్యుడు రూపంలో ఉన్నది కూడా గురువే. గురువే లేకపోతే శిష్యుడు ఎక్కడున్నాడు అసలు? కానీ వ్యవహార రూపంలో శిష్యులే లేకపోతే గురువు ఎక్కడ? ఎందుకనయ్యా అంటే ఈశ్వరుడే నేను నీకు గురువునని చెప్పడల్లా.
దానికి తార్కాణం అమ్మవారే. అయ్యా మహానుభావ, నువ్వు తప్ప బోధించగలిగిన వారెవరు లేరు నాకు అని ఆశ్రయిస్తే చెప్పాడు. అంతే తప్ప రావయ్యా నేను నీకు పాఠం చెబుతా, రావమ్మా ఇలా కూర్చో నేను నీకు పాఠం చెబుతా అనలా ఆయన. ఏం భార్య గారేగా చెప్పొచ్చుగా, అడగకుండా చెప్పకూడదు. పార్వతీదేవి అంతటా ఆవిడ అడగకపోతే చెప్పల. ఎంత గొప్ప జీవిత సత్యమో. అడగందే గురువుగారు చెప్పారు. ఏమంటే అడిగితే చెప్తారా? ఆయన దయ వచ్చినోడు చెబుతాడు. అంటే ఈ పార్వతీదేవి గారు ఎప్పుడు అడిగింది, ఆయన ఎప్పుడు చెప్పాడు? ఒక 1000 యుగాల ముందు అడిగిందట. సరే, ఒక 1000 యుగాల తర్వాత ఆయన మాట్లాడాడు. సహస్రయుగ పర్యంతం అడుగుతూ ఉందట, నాకు గురువు గురించి చెప్పమని. అలాగే అంటూ ఉన్నాడట. అంతే. ఎప్పుడు చెప్పాడంటే 1000 యుగాల తర్వాత చెప్పాడట. అంటే 1000 యుగాలు తపస్సు చేసిందట గురుగీతని సదాశివుని వద్ద పొందటానికి. దీన్ని బట్టి గురు కటాక్షాన్ని పొందాలి అంటే ఎంతటి వారైనా సరే తపోభిక్షీణ పాపానా అని ఆత్మబోధలో మొదటెత్తుకుంటుంది. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలను పొందడమే మానవ జీవిత పరమావధి. అది గురు కటాక్షంగా పొందాలి. వినయ సౌశీల్య సద్గుణాలతో శరణాగతితో పొందాలి. చదవండి. అనుభవ వేదాంతులమని తినరాని పదార్థమెల్ల తిను దుర్జనులన్ కనబోకుము తద్బోధను వినబోకుము ఎన్నటికిని వివేక విచారా. అనుభవ వేదాంతులమని తినరాని పదార్థమెల్ల తిను దుర్జనులన్ కనబోకుము తద్బోధను వినబోకుము ఎన్నటికి వివేక విచారా. కనబోకుము వినబోకుము. మానవులందరూ కవులేనట. కనగలడు వినగలడు. కనగలిగిన వాడు వినగలిగిన వాడెవడో వాడు కవి. కవయ క్రాంతదర్శన అని కవికి వ్యుత్పత్తి. ఎవడైతే జ్ఞాన దర్శనం కలిగిన వాడున్నాడో, భవిష్యత్ దర్శనం కలిగిన వాడున్నాడో వాడు కవి. మనమందరం కూడా కవులమే, కనగలము వినగలము. కానీ ఎటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలయ్యా? మా గురువుగారు ఎంతో అనుభవజ్ఞుడండి. అనుభవ వేదాంతి అంటే వేదాంతులు 2 రకాలట. వాచా వేదాంతులు, అనుభవ వేదాంతులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాచా వేదాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదాచారాన్ని పాటించరు, సల్లక్షణాలను పాటించరు, సద్దర్శనాన్ని పాటించరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా, ఏ ఆశ్రమానికైనా, ఏ పీఠ పారంపర్యానికైనా, ఎక్కడికైనా వెళ్ళాం. వెళితే మొదట ఏం గమనించాలట? అక్కడ ఎలా ఉంది? సదాచారం పాటిస్తున్నారా? సల్లక్షణాలను కలిగి ఉన్నారా ఆ ఆశ్రమవాసులు? శివరామ దీక్షితీయంలో గురువుని ఎలా నిర్ణయించుకోవాలో విశదంగా చెప్పబడుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడట ఈయన గురువుగారి గురించి తెలుసుకోవాలి అంటే ఆయన ఉన్న ఊళ్ళో, ఆయన ఉన్న కుటుంబంలో, ఆయన వద్ద ఉన్న శిష్యుల వద్ద మొదట గురువుగారి లక్షణాల గురించి తెలుసుకోవాలి. వాచా వేదాంతుల, అనుభవ వేదాంతుల. విన్న తర్వాత కనాలట, కన్న తర్వాత మళ్ళీ వినాలట. అప్పుడుగా నిర్ణయం అవదట. ఏమిటండి కనటం వినటం? కళ్ళకు కనపడేదంతా సత్యం కాకపోవచ్చు ఒక్కొక్కప్పుడు, అలాగే విన్నది కూడా సత్యం కాకపోవచ్చు. కానీ ఆడియో వీడియో 2 ఉన్నాయనుకోండి, ఒక 50% అవగాహన కలిగే అవకాశం. తర్వాత దాన్ని విచారణ చేయాలి. ఇలా ఎందుకున్నాడు, అలా ఎందుకున్నాడు,
ఇలాగే ఎందుకు చేశాడు అది కంటే వింటే తెలియదు, విచారణ చేస్తే తెలుస్తుంది. ఒక్కొక్కరిని ఉద్ధరించడానికి ఒక్కొక్క రీతిగా ఉంటాడు గురువు. అది ఆయన ధర్మం. ఏమిటండి ఇది? ఎప్పుడూ ఒకలాగానే ఉండాలి కదా, మీకు త్రికరణ శుద్ధి లేదు అని గురువు గారిని అనరాదు. ఎందుకనిట? అసలు త్రికరణ శుద్ధి లేకపోతే గురు పదానికి ఎలా వస్తాడు? అది అయ్యే పని కాదు. అంటే నీవు పెట్టుకున్న నిర్వచనాలు వేరే, గురువు దృష్టితో ఆచరించే తీరు వేరే. ఇలా ఎందుకు చేస్తాడు? ఆయనకేం స్వార్థం లేదు, ఆయనకేం వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు. ఏమండి గురువుగారు మీకోసం ఏం తెమ్మంటారు? వజ్రాలు తెమ్మంటారా, బంగారం తెమ్మంటారా, ఫలాలు తెమ్మంటారా, ప్రపంచాన్నే తెమ్మంటారా? నాకెందుకు, నాకేం అవసరం లేదు. మరి మీ దగ్గరకు వచ్చేప్పుడు ఏం తెమ్మంటారు? రిక్తహస్తాలతో, ఖాళీ హృదయంతో రా. మన గురువుగారు అందరికీ చెప్పే పద్ధతి ఒకటే. ఏమండి వచ్చేటప్పుడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారు కదండి. మీరు ఎక్కడికి వచ్చేప్పుడు ఆకులో పూలో పళ్ళో తేవద్దండి, ఏం తేవక్కర్లేదు. ఎందుకని? రిక్తహస్తాలతో వస్తేనే జ్ఞానాన్ని పట్టుకుపోతావు. ఖాళీ అయిన హృదయంతో వస్తేనే హృదయాన్ని దివ్యత్వంతో నింపుకొని వెళతాం. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళొచ్చామంటే మనకేం లభించాలి? అయ్యా జ్ఞానం లభించాలి, దివ్యత్వం లభించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు డజన్ అరటిపళ్ళు పట్టుకొస్తే నీకు డజన్ అరటిపళ్ళకి సరిపడా జ్ఞానం నేర్పి, మరొకరెవరో లారీడు అరటిపళ్ళు పట్టుకొస్తే లారీడు జ్ఞానం ఇచ్చి పంపించడం కుదురుతుందా? అది అయ్యే పని కాదు. ఇట్లా కొలమానాలు కుదరవు. కాబట్టి జాగరూకుడివై గ్రహించాలట. అనుభవ వేదాంతులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. శుష్క వేదాంత తమో భాస్కరం శిష్యులయ్యే వారందరూ చదవాలట. అప్పుడు కానీ అసలు గురువు అంటే ఎవరో తెలియదట. ఎందుకంటే తినరాని వెళ్ళ తినుచు, చేయరాని పనులెల్ల చేయుచు, అనుభవ వేదాంతుల మనిన తరించుట సాధ్యమగునే. ఎలా సాధ్యమవుతుంది? అలా ఎన్నో సాంప్రదాయాలు వాటి వాటి పరిమితులలో బిగించబడిపోయాయి. సాధన అన్నటువంటి ప్రొసీజర్ అన్నటువంటి దగ్గరే ఆగిపోయినాయి. సిద్ధి దశకు రాలేదు. కట్టుబొట్టు మాట చేత వ్యవహారం దగ్గరే బండి ఆగిపోతూ ఉంటుంది. వాగ్విలాసం దగ్గరే ఆగిపోతుంది. అథవా చేరిన ధీశక్తి వరకు చేరి ఆగిపోతుంది. అంతేగాని జ్ఞానశక్తికి పరిణామమే చెందదు. జ్ఞానశక్తి అనే పరిణామం రాకపోతే జ్ఞానాతీతం ఎలా సాధ్యం? పరిపూర్ణ నిర్ణయం ఎలా సాధ్యం? కాబట్టి మాది పరిపూర్ణ సాంప్రదాయం అండి, మాది పూర్ణబోధ అండి, మాది అచల సాంప్రదాయం అండి, మాది అద్వైత సాంప్రదాయం అండి, మాది విశిష్టాద్వైతం అండి, మాది ఏ పేరున్నా పెట్టుకో, అది గురు సాంప్రదాయం, పారంపర్యం. ఏముండాలి అక్కడ? తినరానివి తినకూడదు, అనరానివి అనకూడదు, వినరానివి వినకూడదు, కనరానివి కనకూడదు. నిషిద్ధం ఉండకూడదు అక్కడ. ఎప్పుడూ సదాచారమే ఉండాలి, ఎప్పుడూ సల్లక్షణాలే ఉండాలి, ఎప్పుడూ సద్దర్శనమే ఉండాలి. అటువంటి గురుపీఠాన్ని, అటువంటి అనుభవ వేదాంతులను ఆశ్రయించాలి, అటువంటి జ్ఞాననిష్ఠులను ఆశ్రయించాలి. ఆయన పొద్దున పూట అడిగితే ఒకలాగా చెప్తాడండి, మధ్యాహ్నం పూట అడిగితే ఒకలాగా చెప్తాడండి, రాత్రికి అడిగితే మరోలాగా ఉంటాడండి. ఎవరితో ఎలా ఉంటాడో సరిగ్గా మాకే తెలియదండి. అలా ఉండకూడదు గురువుగారు. ఎప్పుడు సతతం బ్రహ్మవాదిన. గురువు అనేటటువంటి వాడు ఏం చేయాలయ్యా? శంకర భగవత్పాదులు నిర్దుష్టంగా చెప్పారు, సతతం బ్రహ్మవాదిన. అంతే. ఏమండి నాకు లడ్డూ గురించి చెప్పండి, బ్రహ్మము గురించే చెప్తాడు. ఏమండి మా ఆయన నిలిపమంటున్నాడు, ఏం చేయమంటారండి? సతతం బ్రహ్మవాదిన. ఏమండి మా అబ్బాయి నా మాట వింటలేదండి, సతతం బ్రహ్మవాదిన. ఏమండి నేను ఎందుకు పుట్టానో నాకు తెలియడం లేదండి, సతతం బ్రహ్మవాదిన. జననం నుంచి మరణం దాకా, సృష్ట్యాది నుంచి సృష్టి యొక్క లయం దాకా ఏది ప్రశ్నించినా సతతం బ్రహ్మవాదిన.
బ్రహ్మజ్ఞానం తప్ప వారి దగ్గర నుంచి మరొకటి లభించదు. ఈ స్థితిలో ఉండాలి. అంతేగాని తినరాని వెళ్ళ తినుచు, కనరాని వెళ్ళ కంటూ, చేయరాని వెళ్ళ చేయుచు ఉన్నటువంటి వాచా వేదాంతులను పరిగ్రహించాలి, వదిలివేయాలి. అటువంటి వారి వద్దకు వెళ్ళకూడదు, వెళ్ళి పతనం చెందకూడదు. చదువు. జిహ్వోపస్థ విషయంబులెవ్విగలవో వాటిని విడువలేని గురువులన్ ఎవ్వరు చేరి కొలుతురో ఇవ్వసుధను వారు చెడుదురిది నిజము సుమీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకి మానవుడికి లౌల్యత అనేది ఇతర జీవరాశులు ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా ఉండేటటువంటి లౌల్యత వస్తుందన్నమాట. అవి జిహ్వోపస్థ విషయాల వలన కలుగుతుంది. అటువంటి ఇంద్రియ జయం లేనటువంటి ఆశ్రమాలకి, గురువుల వద్దకు వెళ్ళకూడదు. ఇంద్రియ జయం ఉండాలి. చాలా చోట్ల దీని గురించి చాలా విచర్చలు జరుగుతూ ఉంటాయి. పెద్దలు సూటిగా చెప్పారు, విగ్రహం దేని కొరకు అంటే నిగ్రహం కొరకు, అంతే. ఏమండి నేను విగ్రహారాధన చేయమంటారా? తప్పక చేయాలి నాయన. ఎంతకాలం చేయాలయ్యా? నిగ్రహం వచ్చేదాకా చేయాలి, అంతే. లౌల్యత పోయే వరకు చేయాలి. జిహ్వోపస్థ విషయంబులెవ్విగలవో వాటిని విడువలేని గురువులన్ ఎవరు చేరి కొలుతురో వసుధను వారు చెడురిది నిజము సుమీ. జాగరూకుడై గ్రహించి వెళ్ళాలట. దీని వెనక చాలా లోతైన అర్థం ఉందండి. అంటే అర్థం ఏంటంటే, ఆనంద విషయం మానవుణ్ణి ఆకర్షించేది ఏమిటంటే ఆనంద విషయం. మానవుడు ఏం కోరాలట? బ్రహ్మానందాన్ని కోరాలి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. గురువును ఆశ్రయించి నేను పొందదగిన ఆనందం ఏది? శాశ్వత ఆనందం, బ్రహ్మానందం. ఏమండి, ఇతర విషయానందములు, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి ఆనందములు అవి కూడా ఉండొచ్చు, అవి కూడా కలగొచ్చు. కానీ అవి అప్రధానములు. అవి విషయములన్నీ విషములతో సమానం. విషయ విషధరై పంచభిర్మర్మ సంధై అంటారు శంకర భగవత్పాద్. మానవ శరీరంలో పంచసంధులు ఉన్నాయ్యా. ఆ పంచసంధులలో కలిగేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషముతో సమానమైనవని పరిగ్రహించాలి, పరిత్యజించాలి. ఏది ప్రధానమో దానిని గ్రహించాలి, ఏది అప్రధానమో దానిని త్యజించాలి. సనాతన ధర్మంలో శిష్యులకు గురువు గారు సమావర్తనం చేసేటటువంటి పద్ధతి ఉంది. అప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతారు. నాయన, 12 సంవత్సరాలు గురుకుల వాసం చేశావు. ఇక్కడ మేమేదో భిక్షాన్నం పెట్టినటువంటిది తిన్నావు. మా వద్ద నువ్వు నేర్చుకోదగినవి నేర్చుకున్నావు. వాటిని చక్కగా విచారణ చెయ్యి, దేశాటనం చెయ్యి, ఉత్తమమైన విషయాలను గ్రహించు, జ్ఞానప్రచోదనమైన విషయాలనే గ్రహించు, అన్యథా ఉన్నటువంటివి పరిగ్రహించు, వదిలేసేయి, పరిత్యజించు. పరిగ్రహణము, పరిత్యజనము ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. రామకృష్ణ పరమహంస దగ్గరకి అందరూ వెళ్ళారు, పాఠం చెబుతున్నారు. ఇంతలో ఒక ఆయన మంచి పండిపోయినటువంటి మాగినటువంటి మామిడి రసాల పళ్ళ బుట్ట తెచ్చి పక్కన పెట్టారు. సరే, ఆయన పాపం ఏ పాఠం చెప్పినా ఏ పాట పాడినా ఆయన సమాధి స్థితిలో ఉండే పాఠం చెబుతారు, పాట పాడతారు. ఎవరన్నా పాడుతున్నా కూడా అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. నిలబడే వెళ్ళిపోగలరు, కూర్చునే వెళ్ళిపోగలరు, నడుస్తూ వెళ్ళిపోగలరు.
సమాధి స్థితి వారికి పిలిస్తే పలుకుతుంది. అలా బ్రహ్మానంద మగ్నతను పొందుతూ ఉండేవారు. సరే, ఒక్కొక్కసారి అది ఎంత సమయం ఉంటుందో కూడా వారి చేతిలో ఉండనటువంటి దశలోకి వెళ్ళిపోతుంది. మరి శిష్యులకు అంత స్థాయి ఉండదు కదా. వీళ్ళు సరే కాసేపు పాఠం చెబుతారేమో అని చూస్తూ ఉన్నారు. ఆయన తనలో తాను లీనమైపోయారు. సరే, కాసేపటి తర్వాత బయటకు వచ్చారు. ఈ లోపల శిష్యులు పక్కనే పెట్టినటువంటి ఫలరాజమైనటువంటి మామిడి పళ్ళ గురించి మాట్లాడుకున్నారు. అందులో బుట్టలో మామిడి పళ్ళు ఎన్ని ఉన్నాయి, మనందరికీ సరిపోతాయా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటైనా వస్తుందంటావా, ఒక్కొక్క పండుని సగం చేసి ఇవ్వాలంటావా, అందరికీ ప్రసాదం సరిపోతుందా, గురువుగారు ఇంతకీ ఎవరికి ఏ పండు ఇస్తారు, నాకు చిన్న పండు వస్తుందో పెద్ద పండు వస్తుందో, ఇలా ఏవో విచర్చలు జరుగుతూ ఉన్నాయట. ఆయన కళ్ళు తెరిచి చూశారు. తనతో సమానంగా బ్రహ్మానందం అగ్రత పొంది ఉన్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? వివేకానందుడు ఒకడే కనపడ్డాడు. అంతే, ఇతడే నా వారసుడు అని నిర్ణయం అయిపోయింది. కాబట్టి గురువుగారు ఎప్పుడైనా సరే తనలో తాను మునిగి ఉండి కళ్ళు తెరిచి చూచాడంటే, ఆ చూచినప్పుడు చూస్తాడు. ఏం చూస్తాడు అంటే, తనతో సమానమైనటువంటి బ్రహ్మానంద స్థితిని అనుభవించే హృదయం ఎక్కడైనా కనబడుతుందా? అలాంటి హృదయం కనబడింది అనుకోండి, సరైన వాడు దొరికాడు అనుకుంటాడట. గురువు చూస్తున్నాడంటే నీ హృదయాన్ని చూస్తాడు, నీ మిగిలిన అంశాలను పట్టించుకో, అతనికి అనవసరం. నీ హృదయంలో బ్రహ్మానందం అనేటటువంటి అనుభవం వచ్చిందా రాలేదా? గురుదర్శనం వలన, గురుస్థానం వలన. అలాంటి స్థితి మీలో ఆనందం. ఒక మనిషి ఆనందంగా ఉన్నాడు అంటే అతని ముఖాన్ని గమనిస్తే అర్థమైపోతుంది. అతనిలోని ఆనందం బ్రహ్మకళగా వ్యక్తమవుతుంది. అటువంటి బ్రహ్మానంద మగ్నుడికి ఈ జీవోపస్థ విషయాలెంత, ఏం ప్రయోజనం లేదు. సరే, కళ్ళు తెరిచి చూశారు. అన్నారు, తలా ఒక మామిడికాయ తీసుకోండి ఆయన అన్నారు. ఇదేంటి మన్నే తీసుకోమన్నారు, గురువుగారు పెడతారు అనుకుంటే. తీసుకోండి అన్నారు. ఇప్పటిదాకా దాని గురించేగా మీరంతా ఆలోచించారు, ఎవరికి ఏది ప్రాప్తమో తలా ఒకటి తీసుకోండి అన్నారు. సరే, తీసుకున్నారు. గురుప్రసాదం పారేయకుండా తినండి ఆయన అన్నారు. ఇప్పుడు మామిడికాయ టెంక పారేయాలా వద్దా? మామిడికాయ పైన ఉన్నటువంటి కవచం, తోలు పారేయాలా తినేయాలా అని సందేహం వచ్చింది. ఏది ప్రధానమో అది గ్రహించాలి, ఏది అప్రధానమో అది త్యజించాలి. దీనికి ఎంత విచర్చే ఉంది నాయన. ఇక్కడికి వచ్చారు మీరందరూ బ్రహ్మానందం అనే ఫలమును పొందడానికి వచ్చారు. దాన్ని గ్రహించండి. జీవోపస్థ విషయాలు ప్రపంచమంతటా ఉంటాయి, అవి అప్రధానం, వాటిని త్యజించండి. ఇంతకు మించిన ఉపదేశం ఏముంది అన్నారు. అయిపోయింది పాఠం, అందరిని ఇంటికి పొమ్మన్నారు. ఇలా జాగరూకులై పెద్దలు ఆచరణాత్మకంగా చూపించారు. ఏది చెప్పినా, ఏమంటే గంటల తరబడి పాఠాలు చెబితే బ్రహ్మానందం లభిస్తుందండి? శ్రవణం లభిస్తుంది. శ్రవణం వల్ల ఏమవుతుందండి? గుండ్రాయితో నీళ్లు తెచ్చినట్టు అవుతుంది. గుండ్రాయితో నీళ్ళు ఎంతసేపు తెస్తావు? తేవచ్చు, ప్రయత్నం చేయాలి. చేస్తే గుండ్రాయితో నీళ్లు తెస్తే దానికి ఎన్ని నీళ్లు పడతాయో, 2 బొట్లు పడితే 2 బొట్లు. కానీ గుండ్రాయికున్న మట్టి శుభ్రం అవుతుంది. మనమంతా కూడా గుండ్రాయి బ్యాచ్ అనమాట. గుండ్రాయితో నీళ్లు తెచ్చే ప్రయత్నం. జాగరూకుడై గుర్తించాలి. వాళ్ళకి తెలుసు మన సంగతి, మన శక్తి ఎంత, మన అధికారిత్వం ఎంత, మన సామర్థ్యం ఎంత. ఏదైనా చెప్పేటప్పుడు అవన్నీ గుర్తుంచుకునే చెప్తారు. వాళ్ళకి మనం గుర్తు చేయక్కర్లా. ఏమండి, ఇది నా శక్తికి లోబడింది అయినా మీరు కొద్దిగా ఆలోచించే చెప్పారా అన్నాం అనుకోండి, ఓహో అలాగా అంటారు. వాళ్ళు ఏమనరు.
కానీ వాళ్ళు ఆ స్థాయిలో చూస్తాడు, బ్రహ్మానందమగ్నతతో చూస్తాడు. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళి కూడా ఏమండి ప్రసాదం వాళ్ళు ఏం పెట్టారనేది ఆలోచిస్తూ ఉంటే పని జరగదు. జిహ్వోపస్థ విషయాల విషయ విషధరమైనటువంటి పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వరాదు. విభూతి అనేటటువంటి ఐశ్వర్యాన్ని, బ్రహ్మానందం అనేటటువంటి ఫలాన్ని, జ్ఞానైశ్వర్య ఫలప్రదమైనటువంటి గురు దర్శనాన్ని మనం పొందాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ 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 నారాయణ.